ఈ అమెండ్మెంట్ తీసుకొని రావడం జరిగింది అధ్యక్ష. మర్చిపోయిన ప్రభుత్వం, కౌలు రైతులు మర్చిపోయిన ప్రభుత్వం, కౌలు రైతులు మర్చిపోయిన ప్రభుత్వం, పోలవరం కట్టలేని ప్రభుత్వం, పోలవరం కట్టలేని అసమర్థ ప్రభుత్వం, రైతు వ్యతిరేక విధానాల ప్రభుత్వం, వ్యవసాయ వ్యతిరేక విధానాల ప్రభుత్వం, రైతు కూలీలు మర్చిపోయిన ప్రభుత్వం, వ్యవసాయ యాంత్రీకరణ మర్చిపోయిన ప్రభుత్వం, వ్యవసాయ యాంత్రీకరణ మర్చిపోయిన ప్రభుత్వం, రైతు వ్యతిరేక ప్రభుత్వం, ఇన్పుట్ సబ్సిడీ మర్చిపోయిన ప్రభుత్వం, క్రాప్ ఇన్సూరెన్స్ మర్చిపోయిన ప్రభుత్వం, క్రాప్ ఇన్సూరెన్స్ మర్చిపోయిన ప్రభుత్వం, క్రాప్ ఇన్సూరెన్స్ మర్చిపోయిన ప్రభుత్వం, కౌలు రైతులు మర్చిపోయిన ప్రభుత్వం, కౌలు రైతులు మర్చిపోయిన ప్రభుత్వం, కౌలు రైతులు మర్చిపోయిన ప్రభుత్వం, పోలవరం కట్టలేని ప్రభుత్వం, ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టలేని ప్రభుత్వం, కాలువల్లో మట్టి తీయలేని ప్రభుత్వం. I request to move that the bill be passed. The question is that the bill be passed. రైతులో పులికి తీయలేని ప్రభుత్వం, రైతులో పులికి తీయలేని ప్రభుత్వం, రైతుల దగ్గర 20,000-30,000 ఎదురు కట్టుకున్న దోపిడీ ప్రభుత్వం, ధాన్యం అమ్మకాల్లో ఎదురు దోపిడీ ప్రభుత్వం, ధాన్యం దోపిడీ చేసిన ప్రభుత్వం, ధాన్యం దోపిడీ చేసిన ప్రభుత్వం, ధాన్యం దోపిడీ చేసిన ప్రభుత్వం, ధాన్యం దోపిడీ చేసిన ప్రభుత్వం, రూపాయన్నరకే కరెంట్ సబ్సిడీ ఎత్తేసిన ప్రభుత్వం. Honorable Speaker, sir, I move for leave to introduce the Rajiv Gandhi University of Knowledge Technologies Amendment Bill 2024. Rajiv Gandhi University Knowledge ఆక్వా రైతులు ముంచేసిన ప్రభుత్వం, రూపాయన్నర కరెంట్ సబ్సిడీని ఎత్తేసిన ప్రభుత్వం, ఆక్వాకు రూపాయన్నర కరెంట్ సబ్సిడీ ఎత్తేసిన ప్రభుత్వం, please say no. రూపాయన్నరకే ఆక్వాకు రూపాయన్నరకే కరెంట్ సబ్సిడీ ఎత్తేసిన ప్రభుత్వం, ఆక్వాకు రూపాయన్నర కరెంట్ సబ్సిడీ ఎత్తేసిన ప్రభుత్వం, ఆక్వాకు రూపాయన్నర కరెంట్ సబ్సిడీ ఎత్తేసిన ప్రభుత్వం. Honorable Speaker, sir, I move that the Rajiv Gandhi University of Knowledge Technologies Amendment Bill 2024 to be taken into consideration. Motion moved. Discussion on జే consideration of ట్యాక్స్ the కు bill. బలైన ఆక్వా రంగం, రూపాయన్నరకే కరెంట్ సబ్సిడీ ఎత్తేసిన ప్రభుత్వం, ఆక్వా